హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈ సమ్మర్లో లంచ్ డిన్నర్ తర్వాత ఏమన్నా స్వీట్ తినాలనిపిస్తుంది కదా చల్లగా. అప్పుడు ఈ మ్యాంగో డిలైట్ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు నేను పాలు వేడి చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పాలలోంచి కొన్ని మిల్క్ తీసుకుని కస్టర్డ్ పౌడర్లో వేస్తాను. పాలు వేడవుతున్నాయి, మరీ వేడవ్వద్దు. దీనిలోంచి కొన్ని పాలు కస్టర్డ్ దాంట్లో వేస్తున్నా. నేను ఇక్కడ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. పాలు వచ్చి లీటర్ అండి. లీటర్లోంచి ఒక ½ కప్ మిల్క్ కస్టర్డ్ పౌడర్లో కలుపుతానండి. ఇప్పుడు ఈ పాలు బాయిల్ అవనిద్దామండి. పాలు చిక్కబడి బాయిల్ అయ్యి హాఫ్కి రావాలండి. చిక్కబడాలి పాలు, అప్పటి వరకు బాయిల్ చేద్దాం. ఇదిగా పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు దీనిలో నేను ½ కప్ షుగర్ వేస్తున్నాను. కలుపుకుంటూ ఉండాలండి పాలు, లేకుంటే మాడితే కింద పొంగిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలు క్వాంటిటీ తగ్గించాలండి, చిక్కబడుతున్నాయి. ఇంకా కొంచెం చిక్కబడాలి. ఎందుకంటే పాలు మరుగుతున్నాయండి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, అప్పుడు ½ లీటర్ అయ్యే వరకు మరిగించానండి. మీరు ఏ పాలైనా తీసుకోవచ్చండి. ఫుల్ క్రీమ్ పాలు అయితే ఇంకా బాగుంటుంది. 1 లీటర్ పాలకి ఇప్పుడు ½ లీటర్ పాలు అయ్యే వరకు మరిగించాను. ఇప్పుడు దీనిలో కస్టర్డ్ మిల్క్ నేను కలుపుకున్నాను కదా ఇందాక, కస్టర్డ్ పౌడర్ వేసి పాలలో అది వేస్తున్నానండి. వేస్తూ కలపండి, లేకుండా లమ్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మరిగించుకుందాం, చిక్కబడే వరకు మరిగించుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేసినాక తిప్పుతూ ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది. కొంచెం చిక్కబడే వరకు మరిగించుకుందాం. ఎందుకంటే 5 మినిట్స్ మరిగిందండి పాలు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి, మేగడ పట్టకుండా. అలా వదిలేసామనుకోండి మేగడ వస్తుంది పైన. మేగడ రాకుండా ఉండటానికి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ చల్లగా తీసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇలా కలుపుతూ ఉండాలండి, మేగడ పట్టకుండా. కొంచెం చల్లగా అయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం చిక్కబడుతుంది, గట్టిగా అవుతుంది. మన కస్టర్డ్ ఫ్రిడ్జ్లో కూల్ అవుతుందండి, సెట్ అవుతాను పెట్టాను. ఇక్కడ నేను మ్యాంగో తీసుకున్నానండి. అది పీల్ తీసేసి స్లైస్గా కట్ చేసి మిక్సీకి వేసుకుంటానండి. ఇది మిక్సీ చేసుకుని వస్తాను. మ్యాంగో పల్ప్ చేయాలి. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ ఇంకా మ్యాంగో పల్ప్. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నా కదా మ్యాంగో, ఆ పల్పు, ఫ్రెష్ క్రీమ్, బ్రెడ్ తీసుకున్నానండి. 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్లైసెస్ ది బ్రౌన్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఒక టిన్ తీసుకున్నానండి. ఈ టిన్లో మనం బ్రెడ్ పుడింగ్ సెట్ చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం మ్యాంగో పల్ప్ వేసుకుందామండి. దీనిలో మ్యాంగో పీసెస్ కూడా ఉన్నాయండి, ఉంటే అక్కడ ఏం కాదు, అది కూడా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ పెట్టుకుందామండి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కస్టర్డ్, అది వేసుకుందాం.
దీనిపైన మనం క్రీమ్ వేసుకుందామండి. మళ్ళీ క్రీమ్ వేస్తే కొంచెం టేస్ట్ క్రీమీ టెక్స్చర్ బాగుంటుందండి. ఇదిగోండి ఇంకొక లేయర్ బ్రెడ్ పీసెస్ పెట్టానండి. ఇప్పుడు మళ్ళీ మ్యాంగో పల్ప్ వేసుకుందాం దీనిపైన. మనం క్రీమ్ వేసుకుందామండి. దీనిపైన మళ్ళీ కస్టర్డ్ వేసుకుందాం. ఇప్పుడు పైనుంచి బాదం జీడిపప్పు పౌడర్ వేస్తున్నాను, క్రష్ చేసిన పౌడర్. పైనుంచి మ్యాంగో స్లైస్ పెడదామండి, కట్ చేసిన మ్యాంగోస్. 2-3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మన మ్యాంగో డిలైట్ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ చిన్న పీసే 200 ఉంటుందండి, బయట చాలా రేటు ఉంటుంది. ఈ కూతంత పీసు బయట సర్వ్ చేస్తే 200 రూపీసే ఉంటుంది. మా అబ్బాయి తిన్నాడు బయట ఎందుకు తింటామని నేనే చేశానండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా క్రీమీ టెక్స్చర్గా. మనం క్రీమ్ వేసాం కదా, చాలా క్రీమీగా ఉంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా బాగుందని ఈ రిమైనింగ్ 2 పీసెస్ మా అబ్బాయి ఆఫీస్ తీసుకెళ్ళారండి. అక్కడ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అక్కడ ఆ 2 పీసెస్ మాయమైపోయినాయండి. అంత టేస్టీగా ఉంది చూడటానికి, అందుకే రివ్యూ పెట్టలేదు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. లంచ్ తర్వాత యమ్మీగా మ్యాంగో డిలైట్ తినొచ్చు. మ్యాంగో సీజన్ అయ్యేలోపు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.